ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఎక్కువగా ఇష్టంగా చేసుకునే రెసిపీ వచ్చి వెజిటేబుల్ రైస్ అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం కదా, ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ రెసిపీనే చేసుకుంటాను అనమాట. ఇంకా పోను పోను కూరగాయలు అన్నీ అయిపోతాయి, మనము కూరలు చేసుకునేస్తాం కదా, అప్పుడు ఒకటి ఉంటే ఇంకోటి ఉండవు అనమాట. అందుకు కూరగాయలు తెచ్చుకుంటాను వెంటనే నేను చేసుకునేది వెజిటేబుల్ రైస్. అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటున్నానండి. అన్నిటికంటే కొన్ని ఎక్కువగా వేసుకునే వెజిటేబుల్స్ వచ్చి గోబీ, తర్వాత ఆలు. ఈ రెండు మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను అనమాట. నాకు రైస్లో ఈ రెండు తినడం అంటే చాలా ఇష్టము. మొన్నైతే గోబీ కర్రీ అయితే చేస్తానన్నమాట. చపాతీలకి చాలా బాగుండిందండి. నేను రైస్లకి కూడా తిన్నానమాట. రెండిట్లకి చాలా బాగుండింది. ఫుల్ వీడియో అయితే చేశాను, ఈ వీడియో కింద ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఆ గోబీ కర్రీ కూడా చాలా బాగుండిందండి. కొద్దిగా చపాతీలకి ఎక్కువగా బాగుండిందనమాట. ఇంకా అదే కొద్దిగా మిగిలి ఉంటే ఇప్పుడు రైస్లకి ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇంతలోకి మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారనమాట. ఇంకా వేడి వేడిగా వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి. చాలా ఎమ్మీగా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఈ రైస్లోకి నేను పెరుగు పచ్చడి అయితే చేశానమాట. ఇంకా నేను పెరుగు పచ్చడి వేసుకోలేదు, వేడివేడిగా తినడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఏది చేసినా వేడిగా తినేస్తానమాట ఫస్ట్. ఇంకా నేను ఇక్కడ మామిడికాయ చట్నీ వేసుకొని తింటూ ఉన్నాను, చాలా బాగుంది. ఇంకా మా ఆయన చూసారా, ఇంకా పెరుగు పచ్చడి అయితే చేసుకొని తింటున్నారనమాట. అంతే ఈ వీడియో. బాయ్.